ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాం. మొన్న సంవత్సరం మనం కృష్ణా పుష్కరాలు చేశాం. అదే మరి సంవత్సరం జలసిరికి హారతి పెట్టాం. ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ తేవడం కోసం నీళ్లని కలుషితం చేయకుండా పొల్యూషన్ చేస్తే అవస్థపడేది మనమే. ఈరోజు ఇక్కడ నేను చూశాను, విజయవాడలో మొత్తం మనం వాడే నీళ్లన్నీ, బాత్రూంలో వాడే నీళ్లన్నీ కాలువలో వదిలిపెడతారు. అదే ఏలేరిపోతే ఈ నీళ్లు తాగే పరిస్థితి, పైన ఇదే మారి చేసే పరిస్థితి. దీనివల్ల చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వస్తున్నాం, అనారోగ్యం వస్తుంది, అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ఎక్కడికక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా పెట్టి ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం. దీనివల్ల భవిష్యత్తులో మనం చాలా వరకు మీరు చూస్తే అన్ని వ్యవస్థల్ని మెరుగు చేసే దిశగా మనం ముందుకు పోతున్నాం. అయితే ఈరోజు ఇక్కడ కొండపేట వాకు కూడా ఎన్నో సంవత్సరాలు నేను వచ్చాను. వర్షం ఎక్కువ పడితే అక్కడ పొలాలన్నీ మునిగిపోయేటివి, గ్రామాలన్నీ ముంపుకు గురయ్యేటివి. అలాంటిది 237 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు అక్కడ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఎంత వర్షం పడినా ఆ నీళ్లు లిఫ్ట్ చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. అది కూడా పని అంతా అయిపోయి తొందరలో ఇనాగరేట్ చేస్తున్నాం. నల్లమడ డ్రైన్ కూడా చాలా వరకు 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. గుంటూరు ఛానల్ కూడా మొత్తం ఆధునీకరణ చేసి 380 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని కూడా మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క పెదనందిపాడు దగ్గర నేను డిపార్ట్మెంట్ కోరుతున్నా. ఒకప్పుడు వాళ్ళు నీళ్లు వద్దనుకున్నారు, పొగాకు వేసుకోవాలనుకున్నారు, ఇప్పుడు నీళ్లు లేకుండా అవస్థపడుతున్నారు. ఒక చిన్న లిఫ్ట్ రోడ్డు పెడితే ఆ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో దానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే చోడవరం దగ్గర ఒక బ్యారేజ్ కడితే 2.7 టీఎంసీ నీళ్లు అక్కడ స్టోర్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనికి ఒక 900 కోట్ల రూపాయలు అవుతుంది. దాని కిందన కూడా ఇంకోటి కడితే దానివల్ల మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడి నుంచి సముద్రం వరకు మొత్తం ఎక్కడ చూసినా నీళ్లు ఉండే పరిస్థితి వస్తుంది. అప్పుడు మొత్తం ఇది ఒక జీవనదిగా ఉంటుంది. ఈరోజు ఎండిపోయిన నది, పైన నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అందుకనే ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం కోసం మొత్తం ముందుకు పోతున్నా అని చెప్పి మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే సెప్టెంబర్ 7, 8, 9 జలశ్రీకి హారతి జీవో కూడా ఇష్యూ చేశాం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అవాస్తవాన్ని పదే పదే మాట్లాడితే దానివల్ల రాజకీయ లబ్ధి పొందుతుందని కొంతమంది ప్రయత్నం చేస్తారు. అసలు అభివృద్ధి జరిగితే, మీరు బాగుపడితే, మీరు ఆనందంగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారు కాబట్టి మీరు ఆనందంగా లేకుండా ఉండడానికి అడ్డుపడతా ఉంటారు. నిన్న కూడా మీరు చూశారు, పట్టిసీమ ఎంత డిఫికల్టీతో తీసుకొచ్చా మీరు అర్థం చేసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్ట్ని అడుగడుగునా అడ్డం పడ్డారు. రైతులను రెచ్చగొట్టి కోర్టుకు పంపించారు 8 సంవత్సరాలు. ఆ తర్వాత కాంట్రాక్టులు సహకారాన్ని ఇవ్వకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. పట్టిసీమలో నేను లిఫ్ట్ పెడతానంటే రైతులు రెచ్చగొట్టి ల్యాండ్ ఇవ్వకుండా చేశారు. నేను వాళ్ళని మెప్పించి గట్టిగా కూడా చెప్పి వాళ్ళకు ఉదారంగా నష్టపరిహారం ఇచ్చి కంప్లీట్ చేశాం. కాంట్రాక్టులు పనిచేయకపోతే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఒత్తిడి పెంచి వాళ్ళ దగ్గర పనిచేయించాం. నేను నీళ్లు తీసుకొస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చూస్తే ఏదైతే రైట్ మెయిన్ కెనాల్లో కూడా బ్రీచ్ చేశారు, అది కూడా భరించలేకపోయారు. ఆ నీళ్లు వస్తే కూడా భరించలేక బ్రీచ్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న పేపర్లో మీరు చూస్తూ ఉంటారు, మనం అన్ని కష్టాలు పడి పోలవరం 56% పూర్తయినాయి పనులు. ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మనం పనులన్నీ చేపిస్తున్నాం. నేను సోమవారం అయితే పోలవరంగా రోజే మార్చుకున్నాను. పోలవరం పూర్తయ్యే వరకు, ఈ రాష్ట్రం పూర్తిగా సస్యశ్యామలం అయ్యే వరకు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను రాత్రింబగళ్ళు పనిచేయాలి, డిపార్ట్మెంట్ పరిగెత్తించాలనే ఉద్దేశంతోనే ఈరోజు సోమవారం పోలవరంగా మార్చుకోవడమే కాదు, అక్కడి నుంచి ఎక్కడికక్కడ నీరు ప్రగతి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం.
అదే మరి దీంట్లో వ్యవసాయం అనుబంధ రంగాలు కూడా తీసుకున్నాం. ఈరోజు కృష్ణా డెల్టా ఉంది. కృష్ణా డెల్టాలో మీకు బ్రహ్మాండమైన దిగుబడి వచ్చింది, సమయానికి నీళ్లు వచ్చాయి. కానీ బెనిఫిట్ వచ్చిన వాళ్ళు మీరు మాట్లాడడం లేదు, కానీ అపోజిషన్ పార్టీ మాత్రం విమర్శిస్తారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.